రాజమౌళి తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్. ఆయన ఏది చేసినా ఓ పెద్ద సంచలనం. స్టార్ హీరోలతో సినిమా చేయగలిగాడు. అలానే ఈగాతో కూడా సినిమా తీయగలిగాడు. అయితే టాలీవుడ్లో సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి గారికి మంచి గుర్తింపు ఉంది. జక్కన్న అన్ని సినిమాలకు కీరవాణి సంగీతం అందిస్తూ ఉంటారు. అయితే బాహుబలి 2 మూవీకి కూడా కీరవాణి సంగీతం అందించారు. నిన్న జరిగిన ఈ బాహుబలి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కీరవాణి జక్కన్నని స్టేజ్ పైకి పిలుస్తూ ఆయన కోసం ఓ స్పెషల్ సాంగ్ని పాడారు. అయితే ఈ సాంగ్ తర్వాత జక్కన్న భావోద్వేగానికి ఆపుకోలేక కంటతడి పెట్టాడు. అయితే రాజమౌళిని చూసి ఒక అమ్మాయి వచ్చి గట్టిగా కౌగిలించుకుంది. అయితే ఆ అమ్మాయి ఎవరా అని ఆశ్చర్యపోయారు అందరూ. అయితే ఈ వార్త టీవీ ఛానల్స్లో పెద్ద సంచలనాన్ని రేకెత్తించింది. అందరూ చూస్తుండగానే వచ్చి రాజమౌళిని హత్తుకున్న అమ్మాయి ఎవరా అని ఆరా తీయగా ఆమె రాజమౌళి బిడ్డ అని తేలింది. తర్వాత జక్కన్న తన కూతురిని సముదాయించాడు. రాజమౌళిలో ఇంతవరకు ఈ యాంగిల్ని చూడని నిర్మాతలు, నటులు అంతా విస్మయం చెందారు. యావత్ భారతదేశం మొత్తం ఈ సినిమా కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6500 స్క్రీన్స్ పై ఇది వచ్చే నెల రిలీజ్కు రెడీ అవుతోంది.